బన్నీ గారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న సందర్భంలో చిరంజీవి గారు వస్తారు అని అనేసి సడన్ గా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అయితే మళ్ళీ ఎందుకని చిరంజీవి గారు ఆగిపోయి ఉంటారంటారు? దీనికి గల కారణం ఇప్పుడు ఏమైంటదంటారు? చిరంజీవి గారు అరెస్ట్ చేసేటప్పుడు రావటము, అరెస్ట్ అయినాక రావటము హర్షించదగిన విషయం ఏం కాదమ్మా. హ్మ్. ఎప్పుడు ఆయన హర్షించేవాళ్ళం అన్న అలాంటి వాళ్ళు నేను ఖచ్చితంగా ఇప్పుడు హర్షించను ఆయన వచ్చిన దానికి. హ్మ్. ఇప్పుడు నేను కంటి తుడుపు ఆయన ఎప్పుడు వచ్చి ఉండాలి? 4వ తారీఖు ఇది జరిగింది. హ్మ్. ఆ 4వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి రోజు ఈయన అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి అన్ని రకాల పిఎఫ్డి పార్టీలు, కొన్ని సెటిల్మెంట్ గ్యాంగులు, ప్రెస్ అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తారో చేయరా ఇలా మాట్లాడుతున్నారు కదా. అప్పుడు రావాలి. హ్మ్. 5వ తారీఖు నుంచి మొదట 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు ఒక్క స్టేట్మెంట్ చిరంజీవి గారు బయటకు వచ్చి ఏంటి ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఏమిటిది, ఆయన తప్పేంటి, అది మేనేజ్మెంట్ పోలీసులు తప్పు, హ్మ్. ఆర్టిస్టులు అన్నాక మేము రిలీజ్కి వెళ్తాం, ఆర్టిస్టులు అన్నాక థియేటర్కి వెళ్తాం, మా హక్కు అది. మేము థియేటర్కి వస్తే రక్షణ కల్పించాల్సింది మీరు, ప్రభుత్వం. ప్రభుత్వం మీద రక్షణ కల్పించమని అడగడం జరిగింది. అసలు అడగక్కర్లా పోలీసులు. హ్మ్. పోలీసు మీ బాధ్యత ఏంటి? ఎక్కడన్నా గుమిగూడి ప్రజలు కొంచెం కోలాహలంగా ఉందంటే ఆటోమేటిక్గా మీరు వెళ్ళాలి. మీ పెట్రోలింగ్ వ్యాన్లు ఎందుకు ఇచ్చారు? స్టేషన్లో ఉండగా పెట్రోలింగ్ వ్యాన్లు ఎందుకు ఇచ్చారు? పెట్రోలింగ్ పోలీసులు ఎందుకు పెట్టారు? ఇందుకే. ఎక్కడైనా ఏమన్నా జరుగుతుందో, ఏమన్నా గొడవలు జరుగుతుందో, ఎక్కడైనా జనాలకు గుమిగూడి ఏమైనా ధర్నాలు చేస్తున్నారా అవన్నీ చూసుకుంటానికే కదా. మీ హ్మ్. బాధ్యత. ఇక్కడ సంజయ్ థియేటర్లో సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది. హ్మ్. అది ఎక్కడో ఊరవుతూ ఉంటే మేము అంత దూరం చూడలేకపోయేవాళ్ళం. సెంట్రల్ సిటీలో ఉంది. అక్కడ జనాలు గుమిగూడి ఎంతుంటే మీరు పోలీసులు కళ్ళప్పకి చూస్తారా? వచ్చేసి ఏంటిది దాని సత్తా చూస్తారా? హ్మ్. సో పోలీసు వైఫల్యం బీభత్సంగా కనపడతాది. హ్మ్. దాన్ని కవర్ చేసుకోవటం కోసమని ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేస్తే ఆహా! పోలీసులు ఈ ప్రభుత్వం ఎంత సిన్సియర్‌గా ఉంది. సెలబ్రిటీ అయినా చూడకుండా హ్మ్. అరెస్ట్ చేసేసింది. చాలా సిన్సియర్‌గా ఉంది. ప్రభుత్వం ఒక గొప్ప పేరు తెచ్చుకోవడానికి ఆడిన నాటకం తప్పితే ఇంకోటి ఏం హ్మ్. లేదు. అండ్ ఇంకోటొచ్చేసి మరి పోలీసులది తప్పిదమైనప్పుడు కళ్ళకి కనిపించినట్టు మనకు పూర్తిగా తెలుస్తుంది ఈ విషయం అంతా కూడా. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పోలీసుల్ని ఎందుకని ఎవరు ఏమనట్లేదంటారు? అంటే ఇక్కడ బన్నీ గారిని నిందించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ దాంతో పాటుగా బన్నీ గారిని అరెస్ట్ చేయడానికి ముందుగా ఎటువంటి నోటీసులు లేకుండా డైరెక్ట్‌గా ఇంటికి వెళ్లారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటసలు? ఇప్పుడు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. హ్మ్. అన్నిటికీ నోటీస్ ఇవ్వక్కర్లా. హ్మ్. సో దీనికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ అరెస్ట్ చేయాల్సిన బెడ్‌రూమ్‌లోకెళ్ళి లాక్కొచ్చి బట్టలు కూడా మార్చుకోవడానికి అవకాశం కూడా అనేది హ్మ్. అది ప్రభుత్వం యొక్క వైపరీత్యం, ప్రభుత్వం యొక్క విపరీత ధోరణి. హ్మ్. ఎందుకంటే అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ఎలాగైనా సరే తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి. అర్జున్‌ని అరెస్ట్ చేశారు అనగానే దేశమంతా ప్ర వెళ్ళిపోద్ది. దేశమంతా వెళ్తే ఎవరో సీఎం అంటే రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి ఈ పాపులారిటీ దక్కుద్ది. హ్మ్. ఈ పాపులారిటీ కోసమని దేశమంతా తన పేరు తెలియాలి కనుక అందుకు తీసుకున్న హ్మ్. దౌర్భాగ్యత ఇంకేమీ లేదు. ఆ! అండ్ ఇంకోటొచ్చేసి మరి ఆయన్ని ఎలా తీసుకువెళ్లారో లేదో వెంటనే చెంచల్గూడ జైలుకి తరలించడము, మళ్ళీ వెంటనే మనకి 14 రోజులు రిమాండ్‌లో ఉండబోతున్నారంటూ కొన్ని వాడు వార్తలొచ్చినియి. తొందరపడదేమో ఎలాగ ఆ! సాటర్డే ఆ రోజు ఫ్రైడే కనుక ఇవాళ జైల్లో చేస్తే వీళ్ళు కోర్టుకి వెళ్ళడానికి సాటర్డే, సండే కోర్టు లేదు. హ్మ్. సరే మండేకి వెళ్తారు. ఇలాగే 2, 3 రోజులే ఉంటాడు. మండే వెళ్ళాక వచ్చినా కూడా. హ్మ్. అది వాళ్ళ ప్రాంతం. అది కాకపోతే వీళ్ళు దాన్ని బ్రేక్ చేశారు. హ్మ్. ఇమ్మీడియేట్‌గా సాయంకాలం లోపు కాకపోతే టైమింగ్ టెక్నికల్‌గా జడ్జి గారు తీర్పు ఇచ్చిన తర్వాత హ్మ్. జడ్జి గారు టేబుల్ నుంచి కిందకి దిగాలి. హ్మ్. అక్కడే పైన ఉంటాయి. ఇంకా మిగతా ఆయన డ్యూటీ ఉంటుంది కదా 5 గంటల దాకా. ఈ హ్మ్. కేసు జడ్జిమెంట్ ఇచ్చేసారు. వాళ్ళది రాసుకుని షార్ట్ హ్యాండ్‌లో రాసుకుంటారు ఇస్తున్నప్పుడు. దాన్ని టైప్ చేసి రెడీ చేసి టేబుల్ మీద పెడతారు. అదెప్పుడు ఈ జడ్జి టేబుల్ నుంచి దిగినాక. హ్మ్. అదెప్పుడు 5కి దిగుతాడు ఆయన. సో హ్మ్. 4కి తీర్పిచ్చాడు. 5కి దిగుతాడు. దిగినాక ఆయన రూమ్‌కెళ్ళాలి. ఆయన సంతకం పెట్టాలి. అది టైప్ చేసాక స్టాంప్ వేసి సంతకం పెడతారు. ఆ తర్వాత ఇది జైలుకి రావాలి. అది హ్మ్. వస్తే రిలీజ్ చేస్తారు. అది 6 దాటితే జైలు రూల్స్ ప్రకారం 6 తర్వాత బయటికి వదలకూడదు. అవును. 6 తర్వాత లోపలికి తీసుకురావచ్చు కానీ బయటికి తీసుకెళ్ళకూడదు. హ్మ్. సో 6 దాటేస్తది. సో జైల్లో మర్నాడు శనివారం ఉంటదా అని ఎక్స్‌పెక్ట్ చేసుకున్నారు. హ్మ్. దాన్ని బ్రేక్ చేశారు. జడ్జిమెంట్ వచ్చినా కూడా ఆ టెక్నికల్‌గా వాళ్ళకి ఉపయోగపడింది. హ్మ్. అలాగే లేట్ అయింది. ఆ జడ్జిమెంట్ కాపీ రావడం లేట్ అయింది. పొద్దున్నే దాకా ఉండాల్సొచ్చింది. హ్మ్. పొద్దున్న దాకా ఉండి ఉదయాన్నే 7 గంటలకి మనకు బయటకొచ్చిన బయటకొచ్చారు దృశ్యాలైతే ఫస్ట్ ఆఫ్ మనం ఆల్. అందరము చూసాము. అలాగే దాంతో పాటు బన్నీ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే మరి ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న వార్తలేంటే
అప్పట్లో బన్నీ గారు వైసీపీ వాళ్ళకి మద్దతు తెలుపుతూ ప్రచారానికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు బన్నీ గారి వెనకాతల వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మద్దతు తెలిపిస్తున్నారు. ఈవెన్ జగన్‌తో సహా అని అనేసి అన్నారు. దానికి తోడు పొద్దున్న జగన్ గారు పెట్టిన ఈ ట్విట్టర్‌లో పోస్ట్ ఏదైతే ఉందో అది ఇంకా ఇది నిజమే అనడానికి బలం చేకూర్చేటట్టు ఏం ఉంది. తప్పేంటి? హ్మ్. నాకు అర్థం కావట్లేదు. తప్పేంటి? పవన్‌కి అల్లు అర్జున్‌కి ఆయన ఫ్రెండ్ ప్రాణమిత్రుడు వైసీపీలో ఉన్నాడు. హ్మ్. వైసీపీకి మద్దతుగాను వైసీపీ వీళ్ళకి మద్దతు ఏంటి తప్పేంటి? రాజద్రోహమా? దేశద్రోహమా ఇదేమన్నా? హ్మ్. వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఏంటి టీడీపీకి మద్దతుగా ఎంతోమంది ఇస్తారు. అలాగే వైసీపీకి ఇతను మద్దతు ఇచ్చాడు. వైసీపీ ఇతనికి మద్దతు ఇచ్చింది. హ్మ్. టీడీపీ ఎంతమంది ఆర్టిస్టులకు మద్దతు ఇవ్వట్లా? హ్మ్. వాళ్ళు మద్దతు ఇచ్చేదేమో గొప్పను, ఇతరులు మద్దతు ఇస్తే నేరమా? హ్మ్. ఇచ్చాడు ఏంటంట? ఏంటని? హ్మ్. ఆయన వైసీపీ వాళ్ళు అర్జున్‌కి సపోర్ట్‌గా నిలబడ్డారు. ఏంటి? హ్మ్. అయితే ఏంటది? మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి గారే ఈ బెయిల్ ఇప్పించారు అన్న వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇది వాస్తవం అంటారా అయితే? ఇది వాస్తవం కాదు. యాక్చువల్‌గా నిరంజన్ రెడ్డి లాయర్, హ్మ్. లాయర్ బ్రహ్మాండంగా వాదించి తీసుకొచ్చాడు. హ్మ్. తర్వాత ఆయన జగన్ కేసులు కూడా ఆయనే వాదించాడు కనుక జగన్ చేశాడని పిచ్చివాగుడు. ఓహ్! జగనే చేశాడమ్మా. ఏంటి? హ్మ్. ఏంటంట జగనే చేశాడు బెయిల్ ఇప్పించాడు. ఏంటి? హ్మ్. ఏదో ఆయన దేశద్రోహం పని అది కాదుగా. ఈ పిచ్చవాగుడు చేశాడు. హ్మ్. ఆర్గ్యుమెంట్ చేయలేదు అంటారా చేశాడయ్యా. ఆయన దగ్గరుండి బెయిల్ వాళ్ళ ఆయన్ని పంపించి తెప్పించాడు. ఏం నష్టం? ఏంటి తప్పు? రాజద్రోహమా? హ్మ్. ప్రో తెలుగోడికి ద్రోహమా అది? హ్మ్. ఏం పిచ్చి వాగుడు పిచ్చి ఎదిరి ప్రశ్నిస్తే సమాధానం ఉండదు వీళ్ళ దగ్గర. ఈ హ్మ్. గాలి వాగుడు వాగుతూ ఉంటారు అంతే. హ్మ్. అయితే ఇప్పుడు బన్నీ గారికి ఇచ్చింది పూర్తి బెయిల్ అయితే కాదు. మధ్యంతర బెయిల్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఏమైనా కోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? వీళ్ళు చార్జ్ షీట్ ఏస్తారమ్మా. ఆ! పోలీసులు వీళ్ళ జరిగిన పరాభవానికి ఏదో చేయాలని చేస్తారు. ఏం చేసినా ఒకటుందమ్మా. కోర్టుకి చార్జ్ షీట్ ఏసి వాదాపోదాలు వెళ్ళినప్పుడు హ్మ్. మామూలుగా నాలాంటోడినే వాదించగలను. హ్మ్. అయ్యా! ఎలా ఈ సెలబ్రిటీ శిక్షార్హుడవుతాడు? సో, రాజమండ్రి పుష్కరాల్లో 36 హ్మ్. మంది చనిపోయారు. అవును. చనిపోతే మరి దానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యుడవుతాడా? హ్మ్. చంద్రబాబుని అరెస్ట్ చేశారా ఆ రోజు? ఆ హ్మ్. డైరెక్టర్‌ని అరెస్ట్ చేశారా? చేయలేదుగా. షూటింగ్ చేయటం చంద్రబాబు పర్మిషన్ మీద, చంద్రబాబు ఇన్విటేషన్ మీద వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు. ఆ షూటింగ్ జరుగుతుందని జనాలు ఎగబడ్డారు. హ్మ్. దాంట్లో తొక్కిసలాడైంది. కనుక ఎవరు బాధ్యులు అనాలప్పుడు? చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబు, షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్న చంద్రబాబు, దాన్ని షూట్ చేస్తున్న డైరెక్టరు. వీళ్ళు హ్మ్. కదా! మరి ఆ రోజు వాళ్ళని అరెస్ట్ చేయలేదుగా. హ్మ్. వాళ్ళేమన్నారు? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. హ్మ్. అప్పుడు మరి మేమందరం కరెక్ట్‌గా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు పాపం జాగ్రత్త పడేవారు. ఇంతమంది వస్తారని ఇంటెలిజెన్స్ చెప్పలేకపోయింది అని అన్నదానికి సమర్థించుకున్నారు. ఆ మాత్రం షూటింగ్ చేస్తారు జనాలు వస్తారని తెలీదా? స్టూడియోలో చేస్తే మనం ఉంటాం. బయట చేస్తే జనాలు వస్తారని తెలీదా? అడిగితే మనకి సమాధానం లేదు చంద్రబాబుని. కానీ ఆ రోజు ఓకే. సో, దాన్ని ఒప్పుకోను. మరి అక్కడ చంద్రబాబు దోషి కానప్పుడు ఇక్కడ అర్జున్ దోషి ఎలా అవుతాడు? హ్మ్. ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ది థియేటర్ మేనేజ్మెంట్ కదా! హ్మ్. ఆహ్, చ అక్కడ చంద్రబాబు దోషి కానప్పుడు ఇక్కడ ఈయన ఎట్లా అవుతాడు? ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని ఈవెన్ యూపీలో జరిగింది. మొన్న నలుగురు చనిపోయారు. హ్మ్. దానికి సీఎం రిజైన్ చేయాలా? హ్మ్. ఇప్పుడు ఆహ్, జరుగుతాయి. ఇప్పుడు జరిగినప్పుడు దానికి ఏంటి ఎవరు బాధ్యులు? ఇక్కడ బాధ్యులు ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ, థియేటర్ యాజమాన్యం. హ్మ్. బన్నీ ఎట్లా అవుతాడు? బన్నీకి ఏం సంబంధం? బన్నీ ఏమన్నా ఆ జనాన్ని లోపలికి పంపించొద్దు, ఇలాగ ఉంచండి నేనొచ్చేదాకా అని అడిగాడా? అడిగితే హ్మ్. తప్పు. నేనొచ్చేదాకా టికెట్లు ఉన్నవాళ్ళని లోపలికి పంపించకుండా బయట ఉంచండి, జనాలు ఉండనివ్వండి అని అన్నాడనుకోండి బన్నీ తప్పు. బన్నీ అనలేదుగా. ఆ థియేటర్ తీసుకున్న నిర్ణయం. బన్నీ వచ్చేదాకా ఉంచాలి వాళ్ళని లోపలికి పంపించకుండా అని. సో, హ్మ్. థియేటర్ తప్పు. పోలీసులు రాకపోవడం పోలీసులు తప్పు. వాళ్ళు 3 రోజుల క్రితం వస్తే ఒక రోజు ముందే తెలిసిందనే మాట అబద్ధం. ఆ హ్మ్. అబద్ధం చెప్పడం తప్పు. ప్రభుత్వం అసలు పర్మిషన్ ఇవ్వడం తప్పు. హ్మ్. సో, వీళ్ళు ముగ్గురు బాధ్యులు. వీళ్ళు అయితే ముగ్గురు ఇప్పుడు గనక ఈ కేస్‌ని మళ్ళీ వాళ్ళు తీసుకొని ఇది నిజాయితీగా దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి అంటే ఇప్పుడు అసలు ఎవరు అర్హులు ఈ కేస్ పరంగా జైల్లోకి వెళ్ళడానికి? వాళ్ళు ఆల్రెడీ థియేటర్ మేనేజ్మెంట్ ఇద్దరిని అవును. వాళ్ళని ఆల్రెడీ తీసుకెళ్లారు. అరెస్ట్ చేశారు. ఈ బ లీగల్‌గా
ఎవరు అంటే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి సీఎంగా నియమించిన సోనియా గాంధీని అరెస్ట్ చేయాలి, పార్టీ అధ్యక్షులుగా ఆవిడ అరెస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్యాంగ్ అంతా అరెస్ట్ చేయాలి. కనుక అది కాదు, వాళ్ళు తప్పు చేశారు, ఆ తప్పు ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసరి మరి బన్నీ గారి మీద ఏవే సెక్షన్స్ అయితే నమోదు చేశారో ఆ సెక్షన్స్ ప్రకారం చూసుకుంటే గనక మినిమం ఒక 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడాలి అని అనేసి అది అంటున్నారు. ప్రూవ్ అయితే కదమ్మా. అవును. ఇప్పుడు జడ్జి ఎన్నో అనేక కేసుల్లో జడ్జి వీళ్ళు ఇష్టం వచ్చి పెడతారు పోలీసులు. అనేక సందర్భాల్లో జడ్జి ఈ సెక్షన్ పెట్టావు, ఈ సెక్షన్ కావాల్సి ఈ సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది, ఏం ఆధారాలు ఉన్నాయి పెట్టాము, ఇష్టం వచ్చేట్టు సెక్షన్ల పేర్లు నెంబర్లు ఉన్నాయి కనుక పెట్టేస్తారా, ఇది ఏదైనా అడిగి తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రేపు అదే తిడతారు, ఈ సెక్షన్ ఎందుకు పెట్టావు, 105 ఎందుకు పెట్టావు, 120 102 ఎందుకు పెట్టావు, ఆధారాలు ఏమున్నాయి, ఏం ఆధారాలు నోటికి వచ్చిన సెక్షన్ పెడతావా తిడతారు రేపు. ఆల్రెడీ నాకు అనేక సందర్భాలు తిట్టారు. పోలీసులు ఎందుకు పెడతారంటే ఈ సెక్షన్స్ అవి ప్రూవ్ అయ్యే తర్వాత ఈ సెక్షన్ ఉందా లేదా, కానీ ముందు ఈ సెక్షన్ ఉంటేనే జడ్జి నాన్ బెయిలబుల్ అరెస్ట్ ఇచ్చేస్తాడు. అప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ రాలేదు. అది వీళ్ళకి తర్వాత తేలేది కరెక్ట్ తప్పు ఒప్పు అని తేలేదు తర్వాత ఈ లోపల అయిపోతుంది వీళ్ళ కోరిక తీరిపోద్ది కదా. తర్వాత జడ్జి గారు తిట్టనేమని ఇంకోటని 15 రోజులు ఉంటాడు కదా, మన కసి తీరిపోయింది. 15 రోజులు ఇన్సల్ట్ చేయటం, అవమానం చేయటం, వాళ్ళకి కావాలని పొలిటికల్ చేస్తారు. ఇది ఆ దరిద్రపు ఒక చిన్న సునకానందం కోసం చేసే తప్పుడు వాళ్ళు అవన్నీ రేపు ఛార్జ్ షీట్ వేసినప్పుడు దొబ్బులు తింటారు. ఇవాళ నిన్న అయితే ఎట్లా మందలించాడు జడ్జి గారు, ఇంకా గట్టిగా మందలిస్తారు. వాళ్ళకి పైన మందలిస్తారో తెలుసు, వాళ్ళకి తెలుసు, కానీ సెక్షన్ వేస్తే కానీ అరెస్ట్కి అవకాశం రాదు, అందుకని వేసేస్తారు. అరెస్ట్ అనేటప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ అప్పుడు ఏ సెక్షన్ వేస్తే ఆ సెక్షన్ చూస్తారు జడ్జి అంతే. వాడు ఆయనకి అప్పటికి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉండదు, కేవలం ఎఫ్ఐఆర్కి ఎందుకు వేసారంటే ఇది ఈ సెక్షన్ ప్రకారం ఓకే అరెస్ట్ వారెంట్ ఇచ్చేస్తారు, అరెస్ట్కి తగిన సెక్షన్ అని. ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఆ సెక్షన్లో కరెక్టా కాదా ఆర్గ్యుమెంట్లో మన లాయర్ వాదించే విధానంలో అన్ని తప్పుడుగా తెలిసిపోతుంది. అప్పుడు కోర్టు మందలిస్తుంది, వాళ్ళని డిస్మిస్ చేస్తుంది. కానీ ఈ లోపల జరగాల్సింది జరిగిపోతుంది కదా. అది పోలీసులు చేసే పని ఎప్పుడు అలాగే. అదే నేను మా అల్లు అర్జున్ కూడా చేశారు. ఎట్లాగైనా 15 రోజులు ఉంచారు, తర్వాత చూసుకోవచ్చు. తర్వాత ఈ లోపల దేశం అంతా రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అరెస్టెడ్ సూపర్ స్టార్, ఇది అన్ని పేపర్లో వచ్చేసింది, అన్ని భాషల్లో వచ్చేసింది. దేశం ఇది ఆయనకి ఒక పాపులారిటీ. అది నిన్న సాయంకాలానికి ఎప్పుడైతే బెయిల్ ఇచ్చారో జీరో అయిపోయాడు రేవంత్ రెడ్డి, ఒక జోకర్ అయిపోయాడు అన్న. ఒక సీఎం, ఈ తెలంగాణ సీఎం అరెస్ట్ చేయించటము, మళ్ళీ సాయంకాలంలోపు కోర్టులో చివాట్లు తిని మొత్తం జోకర్ అయిపోయాడు. ఆయన హీరో అవుదాం అనుకున్నాడు, జోకర్ అయ్యాడు. అయితే ఈ లెక్కన చూసుకుంటే మళ్ళీ సోమవారం ఏమైనా దీనికోసం కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటారా? వాళ్ళు సోమవారం 90 days టైం ఉంటుందమ్మా. ఎఫ్ఐఆర్ వేసినాక 90 days టైం ఉంటుంది. 90 రోజుల్లో వాళ్ళు ఛార్జ్ షీట్ వేయాలి. వాళ్ళు ఎప్పుడు వేస్తారు ఎంత వాళ్ళ ఇష్టం. వాళ్ళు 1 రోజులు వేయచ్చు, ఆ 90వ రోజు కూడా వేయచ్చు, చివరి రోజు వేయచ్చు. ఛార్జ్ షీట్ వేసినాక అప్పుడు మళ్ళీ కోర్టు పిలుస్తుంది, కోర్టు నోటీస్ పంపిస్తుంది. దాని మీద వాదోపవాదాలు, క్రాస్ ఎగ్జామినేషన్ అన్నీ ఉంటాయి. అప్పటికి చాలా సమయం ఉంది. వీళ్ళు ఎంత తొందరగా వీళ్ళు మళ్ళీ ఏదైనా రావాలి, వీళ్ళు డైవర్షన్ చేయడానికి. ఇవన్నీ నిన్న రైతు చేతికి బేడీలేసి తీసుకెళ్లారు కనుక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు కనుక రైతు చేతికి బేడీలేస్తారా ఏం ప్రభుత్వం అని తిడుతున్నారు కదా, దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇచ్చేసారు. రేపు అలాంటిది ఏదో ఇంకో తప్పు చేస్తారు, జైలు వ్యవసాయం రైతుకు సంఖ్యలు వేసినట్టు ఇంకేదో తప్పు చేస్తారు. అప్పుడు ప్రజలు మళ్ళీ అప్పుడు ఇలాంటిది ఏదో మళ్ళీ లాగుతారు. మళ్ళీ ఛార్జ్ షీట్ వేసి కోర్టుకి మనాడు వెళ్తాడు అని చెప్పేసి కోర్టుకు రాబోతున్న హీరో అల్లు అర్జున్ మళ్ళీ అప్పుడు ఒక డైవర్షన్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ చెప్తే ఈ గురు శిష్యులు, అక్కడ చంద్రబాబు, ఇక్కడ ఈయన, ఈ గురు శిష్యులు అనాలా వీళ్ళని